విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి సభ ఎంతో ప్రసిద్ధి. ఆ సభలో తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచేవాడు. ఒకరోజు రాజుగారు సభలో ఇలా ప్రకటించారు: మన రాజ్యంలో ఎవరు అతి తెలివైన వారో తెలుసుకోవాలి, అందుకోసం ఒక పరీక్ష పెడుతున్నాను అన్నారు. రాజుగారు బంగారు నాణేలతో నిండిన ఒక పెట్టెను తెప్పించి, ఈ పెట్టె రేపటి ఉదయం వరకు ఎవరి దగ్గర ఉంటుందో అతను నిజాయితీగా ఉంటే రాజుగారి గౌరవం పొందుతాడు అని అన్నారు. అందరూ భయపడిపోయారు. కానీ తెనాలి మాత్రం ముందుకొచ్చాడు. మహారాజా, ఈ బాధ్యత నాకివ్వండి అన్నాడు. రాత్రి తెనాలి ఆ పెట్టెను తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన భార్య అడిగింది, ఇంత బంగారం తీసుకొచ్చారు, భయం వేస్తుందా అని. తెనాలి నవ్వుతూ, బంగారం కన్నా నిజం బరువు ఎక్కువ అన్నాడు. మరుసటి రోజు ఉదయం తెనాలి పెట్టెను తీసుకుని సభకు వెళ్ళాడు. సభలో తెనాలి పెట్టెను తెరిచి చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పెట్టెలో బంగారం యథావిధిగా ఉంది, కానీ ఒక కాగితం మాత్రమే అదనంగా ఉంది. రాజు కోపంగా అడిగాడు, ఇది ఏంటి అని అడిగాడు. తెనాలి శాంతంగా చెప్పాడు, మహారాజా, ఈ రాత్రి ఎవరు ఈ పెట్టెను తాకినా నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నిజం ఎప్పుడు బయటపడుతుంది. రాజు నవ్వుతూ, నీ తెలివి కాదు, నిజాయితీ గొప్పది అన్నాడు. తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నిజాయితీ ఉంటే తెలివికి ఇంకా విలువ పెరుగుతుంది. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.